ఇటీవల భారత్లోని ఇరాన్ రాయబారి ఒక మాట చెప్పారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా భారతీయ ఎనర్జీ షిప్మెంట్స్ వెళ్లడం ఇరాన్ కి కూడా ప్రయోజనకరమని. అది ఎందుకంటే ప్రస్తుతం భారత్ ఇరాన్ నుంచి 0% ఆయిల్ కొంటలేదు, కానీ చైనా మాత్రం ఇరాన్ ఆయిల్ లో చాలా భాగం కొనుగోలు చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ నుంచి చైనాకు వెళ్లే దాదాపు మొత్తం ఆయిల్ మలక్కా జనసంధి ద్వారా వెళ్తాయి. చైనా మొత్తం ఎనర్జీ దిగుమతుల్లో దాదాపు 80% మలక్కా మీదే ఆధారపడుతుంది. ఇది భారత మహాసముద్రం వ్యూహాత్మక జోన్. ఈ మలక్కా ఇక్కడ భారత నౌకాదళం బలంగా ఉంటుంది. భారత్ ఎనర్జీలో కేవలం 15% మాత్రమే హార్మోజ్ మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైతే భారత్ రష్యా, అమెరికా, కెనడా నుంచి క్రూడ్ ఆయిల్ ని కొన్ని వారాల్లోనే మార్చుకోగలదు. కానీ చైనా పరిస్థితి వేరేలా ఉంది. చైనా ఎనర్జీలో 38% హార్మోజ్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఊహించండి, ఒకవేళ హార్మోజ్ వద్ద ఇరాన్ భారత ట్యాంకర్లపై దాడి చేస్తే భారత్ ఏమి చేయగలదు అంటే చైనా వెళ్లే ఇరాన్ ఆయిల్ షిప్మెంట్స్ ని సీజ్ చేయడం, మలక్కా దిశగా వెళ్లే ఎనర్జీ ట్రాఫిక్ ని అడ్డుకోవడం. ఇలాంటి మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ప్రపంచంలో ఇప్పటికే అనేక సార్లు జరిగాయి. భారత్ కూడా చేసే అవకాశం ఉంది. అంతేకాదు, అవసరమైతే భారత్ అమెరికా నౌకాదళం లేదా ఇజ్రాయెల్ నేవీతో కలిసి కూడా ఆపరేషన్స్ చేయగలదు. అందుకే టెహ్రాన్ కూడా భారత్ వ్యూహాత్మక సమతుల్యాన్ని బాగా అర్థం చేసుకుంది.